సాధన చేసుకోవాలో మంత్రాన్ని ఏ విధంగా అనుష్ఠానం చేయాలో వివరంగా వివరించడం జరిగింది. అలాగే ఓంకార సాధన బిగినర్స్ 9 సార్లు చేసుకోవాలి. ముందు ప్రాణశక్తి గురించిన అవగాహన కలగాలి. ఆ తర్వాత 21 ఓంకారాలు చేయడం, అది ఏ పద్ధతిలోనైనా చేసుకోవచ్చు. అదంతా కూడా క్రియాయోగం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. మనం కేవలం సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ని వింటున్నాం, కొంతమంది ఏ దీక్ష తీసుకోలేదు. అటువంటి వాళ్ళు జనరల్ గానే పాటించండి, జనరల్ రూల్సే పాటించండి. తర్వాత ఇంకొకటి అఖండ గురుసత్తా గురించిన అవగాహన కలగాలి ప్రతి సాధకుడికి. మరి ఇప్పటివరకు సాంప్రదాయంగా ఎవరో ఒక గురువు ఉంటే చాలు అనే భావన ఉంది, తప్పులేదు. కానీ రామకృష్ణ మాస్టర్ గారు 14 మంది గురువుల్ని అఖండ గురుసత్తాగా ఎందుకు మనకు అందించారు అనేది మనం కూడా ఎవరికి వాళ్ళు ఈ 7 కిరణాల యొక్క సూర్య విజ్ఞానమే. ఏ గాయత్రి విజ్ఞానాన్ని ఉదయం పూట ఉండేటువంటి సూర్యుని యొక్క శక్తిని బ్రాహ్మీ ముహూర్తంలో 48 నిమిషాల పాటు సూర్యోదయానికి ముందుని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఏ గురువు ద్వారా ఈ విజ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు 7 కిరణాలు ఉంటాయి, 7 జంటలు ఉన్నాయి, 7 రంగులు ఉన్నాయి, 7 గ్లాండ్స్ ఉన్నాయి. అంటే మన అర్థం ఏంటి? మనం ఎవరము, మనకి ఏ గ్లాండ్ లో ఇబ్బంది ఉంది, శరీరంలో మూలాధారంలో ఉండేటువంటి కాంప్లికేషన్స్ మనకు ఉన్నాయా, లేదా యూరినల్ గ్లాండ్ లో ఉండేటువంటి కాంప్లికేషన్స్ మనకు ఉన్నాయా, ఆ అవగాహన కలిగించుకొని ఆయన జనరల్ గా ఒక 7 గురువులు 7 జంటలు చూపించారు. అందులో మీరు ఏదో ఒక జంట మీద ఇంట్రెస్ట్ చూపించండి, వాళ్ళ జీవిత చరిత్ర చదువుకోండి, ఆ మార్గంలో వాళ్ళు చూపించిన సాధనలు చేయండి. ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ సాధన. మనం ఆచరించే సాధనలో మొదట గాయత్రి అవగాహన ఉండాలి, మహాలక్ష్మి సాధన పర్ఫెక్ట్ గా చేసుకోవాలి, గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఈ 2 బాగా జరుగుతాయనే నమ్మకం విశ్వాసం ఉండాలి. ఆ గురువు ఎవరు? ఈ 7 జంటల్లో ఒక జంట తీసుకోండి. అది రమణ మహర్షి, జిల్లెలమూడి అమ్మ కావచ్చు, అరవిందో శ్రీమాత కావచ్చు, కేవలం గాయత్రి విజ్ఞాన్ గాయత్రి పరివార్ రామ్ శర్మాచార్య మాతా భగవతి శర్మ కావచ్చు, లేదు థియోసఫికల్ నాలెడ్జ్ నేను పొందాలని ఇంట్రెస్ట్ ఉందండి అనుకుంటే ఆ రకం కావచ్చు. ఈ 7 ఒక్కొక్క జంటని మొట్టమొదట ఒక సంవత్సర కాలం పాటు మీరు అధ్యయనం చేయాలి. సంవత్సరం అయ్యాక అప్పుడు మళ్ళీ మాట్లాడండి. ఒక జంటది ఇక ఇంతవరకు మేము సాధన చేసాం, ఈ జంట ఈ గురువు అంటే మాకు ఇంట్రెస్ట్, మరి అక్కడికి ఎవరి ద్వారా వెళ్ళి దీక్ష తీసుకోగలిగారో తీసుకొని ఆ మార్గాన్ని మీరు అనుసరించండి. అక్కడికి 7 అయినాయి, 7 రోజులు 14 గురువులు అయినారు, కానీ మార్గాలు 7. దాని తర్వాత ఇప్పుడు రాబోయే పుస్తకాల్లో ఈ గురువులు వేరు, వాళ్ళకన్నా హైయెస్ట్ మాస్టర్ మహావతార్ బాబాజీ, అగస్త్యో భగవాన్, స్వామి రామ, జ్వాలాకుల్ మహర్షి. ఈ నలుగురిలో మీకు ఎవరిష్టమో బాగా కొన్ని రోజులు పరిశీలన చేయండి. అందరూ మాకు ఇష్టం అనే మాట చెప్పకండి, మీకంటూ ఎవరో ఒకళ్ళు ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం ఏర్పరచుకోండి, ఆ మార్గంలో సాధన చేయండి. దానికి సంబంధించిన ఈ పుస్తకాల్లో రాసిన విషయాలను ఉపయోగించుకోండి. అందుకని ఒక్కొక్కళ్ళు ఎవరో ఒక మార్గంలో వాళ్ళు సూచించిన
ఈ నలుగురు తర్వాత ఐదో ఆయన అసలైన ఆయన ఆది శంకరాచార్య. అదే మొత్తం జగద్గురు మనకి ఆది శంకరాచార్యులు. క్రియాయోగం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మహావతార్ బాబాజీ ప్రకారంగా ఆ మార్గంలో క్రియాయోగ పద్ధతిలో 21 ఓంకారాల సాధనతో మీరు సాధన చేసుకోండి. లేదు ఆది శంకరాచార్యుల ప్రకారంగా అయితే సౌందర్య లహరి ప్రకారంగా ఆ ఎన్ని శ్లోకాలకి వివరణ ఇచ్చామో మొట్టమొదటి ఒక 3 శ్లోకాల్ని ప్రాథమికంగా తీసుకొని 1, 3, 33 మొదట ఒక శ్లోకం ఏ 3వ శ్లోకం ఇచ్చామో ఈ 3వ శ్లోకాన్ని పూర్తి పర్ఫెక్షన్ అవ్వండి. అయిన తర్వాత 1వ శ్లోకానికి రండి, ఆ తర్వాత 33వ శ్లోకానికి రండి. ఈ రకంగా 3 ఉంటాయి. అందుకని ఆ శంకరాచార్యుల పద్ధతి విధానం ఉపయోగం ఒక మార్గం. లేదా జ్వాలాకుల మహర్షి ఆయన ఇచ్చిన జ్ఞానం పొందడం ఒక మార్గం. క్రియాయోగం మహావతార్ బాబాజీ ఒక మార్గం. లేదు వేగస్నరు అని ఎవరైతే అడుగుతున్నారో స్వామి రామ రాసినటువంటి గ్రంథాలని పరిశీలించాలి. స్వామి రామ రాసిన ఆయన జీవిత చరిత్ర చదవాలి. ఆయన కనెక్ట్ అయితే మీకు వేగస్నరు యొక్క రహస్యం తెలుస్తుంది. అందుకని ఇలా యోగ తారావళి ఆది శంకరాచార్యులు ఇచ్చిన జ్ఞానం. ఆది శంకరాచార్యుల మెథడ్లో మీరు రాబోయే పుస్తకాల్లో హయ్యర్ మాస్టర్స్ గా రేపు పొద్దున్న త్వరగా అభివృద్ధి చెందాలి, నేను దేనికైనా సిద్ధమే నాన వరకు అనేటువంటి వాళ్ళు యోగంలో యోగ తారావళి పద్ధతి ప్రకారంగా ఆచరించుకోవచ్చు. ఉపాసనా ప్రకారంగా సౌందర్య లహరిని ఆశ్రయించవచ్చు. వాళ్ళకి ఆ పద్ధతి. ఎందుకని మొట్టమొదటి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? పూజామై నేను ఎవరిని, నా శారీరక ఇబ్బంది ఏంటి దాచుకోకూడదు. డాక్టర్ రిపోర్ట్స్ మరోసారి చెక్ చేసి డైరీలో రాసుకోండి. లేదా మీకు నొప్పి ఎక్కడుందో మీరు మొహమాటం లేకుండా రాసుకోండి. దాన్ని ఏ గ్లాండ్ అంటారు, ఏ చక్రం అంటారు. దేహానికి ముందు నాభి దగ్గర నుంచి స్టార్ట్ చేసి నాభికి సంబంధించిన సాధనలన్నీ కొంతకాలం పాటు చేస్తున్నామా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని రాబోయే 2 పుస్తకాలు ఉపయోగించుకోవాలంటే ఈ గురువుల మీద విశ్వాసం భక్తి ఉండాలి. 5 గురువులు, ఈ 5 గురువుల యొక్క విజ్ఞానాన్ని అందులో ఇచ్చాం. ఈ 14 మంది వేరు, ఇందులో ఈ 5 లేరు. అందుకే రామకృష్ణ గారు ఇచ్చిన 14 మంది, ఈ 5 గురువులు 19 గురువులు అయినారు. అందుకని కన్ఫ్యూజన్ అని మాట్లాడుతున్నారు. మీరు ఏ కన్ఫ్యూజన్ వద్దు. మీరు సూర్యుడిని ఆరాధిస్తున్నారా, చంద్రుడిని ఆరాధిస్తున్నారా? సూర్యుడిని ఆరాధించి ఆరోగ్యం పొందుపరుచుకోండి. తర్వాత మీ ఆర్థిక సమస్య, మీ మానసిక సమస్య గురించి చంద్రమ మనసోజాత అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేసుకోండి. అది మహాలక్ష్మి కావచ్చు, వారాహి దేవత కావచ్చు, ఇంకో దేవత కావచ్చు. ఏ దేవతా శక్తి అయినా ఒకటే. సమయ సందర్భానుసారంగా మనం ఆచరిస్తూ పోతాం. మీరు తెలుసుకోండి, పేపర్ చదవండి, మంత్ర ధ్యానం గురించి అవగాహన తెచ్చుకోండి. కర్మ తర్వాత కర్మ ధ్యానం గురించి తెలుస్తుంది. యోగ జ్ఞానం అంటే క్రియాయోగమే, యోగ ధ్యానము అంటే లయాయోగమే, క్రియాయోగమే. దాంట్లో ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, మనం ఏ యోగాన్ని ఎంతవరకు ఆచరించాలి, మన జన్మ ఎలా ధన్యం చేసుకోవాలన్న వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఈ తర్వాత ఈ పద్ధతిలో చెప్పిన తర్వాత మీరు కొంతకాలం సాధన చేశాక అప్పుడు మీకు ఏదైనా సంశయం వస్తే అడగచ్చు. కానీ ఈ రకంగా శాస్త్రీయంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం సాధన చేస్తున్నాం. ఇంకా హస్తముద్రలను ఉపయోగించుకోవాలి. ఈ హస్తముద్రల్లో ప్రాణముద్ర,
ఈ చివరి 2 వేళ్ళని కలపడం అనేదే ప్రాణముద్ర. దీని తర్వాత చిటికినకేలు వదిలేసి మిగిలిన 2 వేళ్ళు కలపడమే అపాన ముద్ర. మొత్తం వేళ్ళు కలిపితే సమాన ముద్ర. ఆ తర్వాత ఆకాశ ముద్ర. ఈ ఆకాశ ముద్ర వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ డీటాక్సిఫికేషన్ ముద్ర ఇది. హెల్ప్స్ టు ఎలిమినేషన్ ఆఫ్ మెటబాలిక్ వేస్టేజెస్. నెగటివ్ ఎమోషన్స్ like anger, fear, and sorrows are replaced by the positive emotions. దీని ద్వారా ఆకాశ ముద్ర ద్వారా ఈ మధ్యవేలు ఆకాశం, ఈ మధ్యవేలుని కేవలం బొటన వేలుతో కలిపితే అది ఆకాశ ముద్ర. Helps to detoxify the body by the elimination of the metabolic wastages through air, sweat, urine and stools. అంటే మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా చర్మం ద్వారా, యూరిన్ ద్వారా, మలమూత్రాల ద్వారా బహిర్గతం అయిపోయి శరీరం తేలికబడి మనలో ఉన్న భయాలు, సందేహాలు, కోపతాపాలు, రుగ్మతలన్నీ ఈ ఆకాశ ముద్ర ద్వారా నివారణ అవుతాయి. రెగ్యులరైజ్ హార్ట్ బీట్స్, హై బ్లడ్ ప్రెషర్స్ ఆల్సో. Calcium content increases, bones will be strengthened, teeth problems will be rectified. దేని ద్వారా? ఆకాశ ముద్ర ద్వారా. ప్రతి ముద్రని మళ్ళా సమయం గుర్తుపెట్టుకోండి, 48 నిమిషాలు, 24 నిమిషాలు, అధమం 12 నిమిషాలు. 4 సార్లు రోజు చేస్తే 12 నిమిషాలు. ఇంకా దాన్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకొని 48 నిమిషాలు కనుక చేయగలిగితే వాటి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా పోతే ప్రాణముద్ర. చివరి చెప్పాక చివరి 2 వేలు పట్టుకుంటే ప్రాణముద్ర. ప్రాణముద్ర రిమూవ్స్ విటమిన్స్ డెఫిషియన్సీ. మనకి ఏవైతే విటమిన్ డెఫిషియన్సీ ఉందో ఆ నివారణ అవుతుంది. ప్రాణముద్రని రోజు ఉదయం పూట ప్రాణముద్ర, అపానముద్ర ఉదయం, సాయం, సంధ్యా సమయాల్లో పర్ఫెక్ట్ గా బాగా ఉపయోగపడతాయి. ఐ సైట్ ఈజ్ ఇంప్రూవ్డ్. దీనివల్ల బలహీనంగా ఉన్నవారు శారీరక, మానసికంగా శక్తివంతులవుతారు. ఉంగరం వేల్ని సూర్యుడిది, ఇది విటమిన్లని ప్రొవైడ్ చేస్తుంది. మనకి చైతన్యానికి కేంద్రం ఈ ఉంగరం వేలు. అందుకని ప్రాణముద్రలో రెండింటిని కలుపుతున్నాం. జలశక్తి, సూర్యశక్తి. సూర్యునిలోనే జలశక్తి కూడా ఉంది. అందుకని అగ్ని, జలము, భూమి ఈ 3 కలిస్తే మనలో చాలా వరకు సమత్వం కుదురుతుంది. ఇంకా ఆకాశము, వాయువు సరే, ఈ 2 పాపం ఏం చేసినా చెప్పైనా కంటికి కనిపిస్తున్నది భూమి, జలము, అగ్ని. పంచభూతాల్లో ఈ 3 భూతాలను కలుపుతున్నాం. 3 భూతాలను కలిపితే మీరు కేవలం ప్రాణముద్ర, అపానముద్ర దాని వివరాత్మకంగా ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ తోటి ఎన్ని వీడియోలైనా విని ఆచరిస్తే ఇదే గాయత్రి సాధన. గాయత్రి మంత్రమే చెయ్యక్కర్లే. ఎప్పుడైతే 3 భూతాల కలయిక ఉందో దాన్ని గాయత్రి విజ్ఞాన్, గాయత్రి సాధన అంటారు. ప్రాణముద్ర చేసినా 3 భూతాలు కలుస్తున్నాయి. అపాన ముద్ర చేసినా అగ్ని, భూమి, ఆకాశం ఈ 3 కలుస్తున్నాయి. శారీరక, మానసికంగా శక్తివంతం అవుతారు.
ఉంగరం వేలు సూర్యుడిది, ఇది విటమిన్లని చైతన్యానికి కేంద్ర బిందువు. చిటికెన వేలు బుధుడిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, నేత్ర దోషాలు నివారణ అవుతాయి. ఇంకా పోతే సంజీవిని ముద్ర, అద్భుతమైన ముద్ర ఉంది. ఈ హార్ట్ లో విల్ పవర్లు లేడీస్ కి అందరికీ ఈ సంజీవిని ముద్ర బాగా పనిచేస్తుంది, వాళ్ళకి విల్ పవర్ వస్తుంది. ఈ చూపుడు వేలుని మడిచి మిగిలిన ఈ 2 వేళ్ళని కలపడం, చివరి వదిలేసి చూపుడు వేలుని ఫస్ట్ బెండ్ చేసి ఈ 2 వేళ్ళు కలిపితే దీన్నే హృదయ ముద్ర అంటారు, సంజీవిని ముద్ర అంటారు. ఈ సంజీవిని ముద్ర చూపుడు వేలు మడవాలి, బొటన వేలు ప్లస్ పృథ్వీతత్వమైన ఉంగరం వేలు, మధ్య వేలైన ఆకాశం సంబంధమైన వేలు కలపాలి. గుండెపోటు రాకుండా నివారిస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా నివారిస్తుంది. ఇది హార్ట్ కి సంబంధించిన హృదయ ముద్ర, సంజీవిని ముద్ర దీని పేరు. ఇకపోతే కిడ్నీస్ కి, కిడ్నీ సంబంధమైనటువంటి రుగ్మతల నివారణకి కిడ్నీ ముద్ర నుండి చిటికెన వేలు ఉంగరం వేలు మూయాలి, బొటన వేలుతో ప్రాణం ముద్రని ప్రెస్ చేసినట్టుగా చేయాలి. ఈ ప్రాణముద్ర ఎలా చేస్తున్నారో అలాగే చేసి ఈ రెండింటిని బెండ్ చేసి దాన్ని ప్రెస్ చేయాలి. ఇది కిడ్నీ ముద్ర. కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ నివారణ అవుతాయి. థ్రోట్ పెయిన్ ఈజ్ పాసిఫైడ్ ఇమీడియట్లీ. థ్రోట్ పెయిన్ ఉంటే ఈ కిడ్నీ ముద్ర చేయాలి. తర్వాత కిడ్నీ రిలీజ్డ్ ప్రాబ్లమ్స్, ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నివారణ అవుతాయి. అందుకని ఇది కిడ్నీ సంబంధమైంది. షుగర్ పేషెంట్స్ అంతా అపాన ముద్ర వేయాలి. అపాన ముద్ర ద్వారా షుగర్ పేషెంట్స్ కి నివారణ అవుతుంది. కిడ్నీస్ కి సపరేట్ గా ఈ ప్రాణముద్రనే బెండ్ చేసేస్తే కిడ్నీ ముద్ర అవుతుంది. ఇవన్నీ సైంటిస్టులు పరిశోధన చేసి ఆయా గ్రంథాల్లో రాసిన విషయాలు, సొంత విషయాలు కావు. అపాన ముద్ర బెనిఫిట్స్ చెప్తున్నాం. డయాబెటీస్ విల్ బి క్యూర్డ్, కాన్స్టిపేషన్ విల్ బి రిమూవ్డ్, మనస్సులో ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగేలాగా చేస్తుంది. అందుకని ఉదయ సాయంత్ర సంధ్యా సమయంలో 48 నిమిషాల ముందు ప్రాణముద్ర, అపాన ముద్ర, మళ్ళీ సాయంత్రం ప్రాణముద్ర, అపాన ముద్ర. కేవలం ఈ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా గాయత్రి ఉపాసకులే. అందుకని గాయత్రి విజ్ఞానం ప్రపంచానికి అందింది, యోగ మార్గంలో అందింది. తస్సవితుర్వరం రూపం జ్యోతి పరస్య ధీమహి యన్నశ్చేన దీపయేత్ అనేటువంటి అరవిందో సావిత్రి గాయత్రి మంత్రం ద్వారా అందింది. వేద వ్యాసుల ద్వారా దేవి ఉపాసకులు దేవి భాగవతాన్ని చదివిన వాళ్ళు ఆరంభ శ్లోకంగా సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్, సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. కేవలం బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్, బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అని ఆ 48 నిమిషాలు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని మీరు ఎంత తపనతోటి జన్మ రాహిత్యం కోసం ముందు అసలు ఉద్ధరేత్ ఆత్మానం, నేనెవరిని, హూయామై, ఏంటి నాకే ఈ కష్టాలన్నీ, అందరు బాగానే ఉన్నారు, ఏ పూజలు పునస్కారాలు చేయని వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు, నాకే ఎన్ని కష్టాలు, ఈ ప్రశ్నలన్నీ వేసుకోండి. ఆ 48 నిమిషాల బ్రాహ్మీ ముహూర్తాన్ని
ఉపయోగించుకోండి. ఉదయం సాయంత్రం మీరు ఏ డ్రెస్లో ఉన్నా పర్వాలేదు, ఏ డ్యూటీలో ఉన్నా పర్వాలేదు, ఏ డ్యూటీ లేకుండా సావకాశంగా ఉన్నా మరీ మంచిది. అన్నిటికన్నా గొప్పది యోగ, ధ్యాన, క్రియాయోగ, స్వర యోగ. గురువును ఆశ్రయించి గురు ద్వారా ఈ 4 రకాల దీక్షలు పొంది, అంటే కేవలం గంగాధర్ని ఆశ్రయిస్తే గురువుని ఆశ్రయించినట్లే. మీరు యోగాభ్యాసానికి అతనికి సహకరించినట్టుంటుంది. మరి భవిష్యత్తులో ఆయన గృహస్థుగా అవ్వాలి, అనేక రకాల అవసరాలు ఉంటాయి. అందరూ కలిసి పతంజలి అంటే మనకన్నా కింద ఉన్నటువంటి వాడిని మనం సహాయ సహకారాలు అందించాలి. ఇంకా ఎవరికో అందించినా అందించకపోయినా మీ ఎదురుగుండా కనపడుతున్న వ్యక్తికే మీరు అందించలేకపోతే ఇంకా ఎవరికో మీరు అందిస్తున్నారు అని అంటే అది మీ మానసిక స్థితే. ఈ యోగా డే గుర్తుపెట్టుకొని ఆయన ద్వారా ఆయన కార్యక్రమాల్లో మీరు ఆన్లైన్లోనైనా అతను కూడా కన్సిడర్ చేసి వీళ్ళకి వేరేగా మనతో ఇంతకాలం నుంచి ఉంటున్నారని ఆ సహకారం మీరు ఆయన చూసుకోండి. మీరు ఆయనకి సహాయం చేయండి, ఆయన మీకు సహకారంగా ఆయన గడించిన విజ్ఞానాన్ని, యోగ విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తాడు. చెప్పవలసిన బాధ్యత నాది. కానీ అద్భుతమైనటువంటి ఈ యోగ రహస్యాలని కూడా ఈ రాబోయే పుస్తకంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. జగద్గురు ఆది శంకరాచార్యులు అందించిన యోగ తారావళి. ఇకపోతే అశ్విని ముద్ర. ఇప్పటి వరకు మీకు తెలవని విషయం, రేపు మీరే వేరే వాళ్ళకి చెప్పగలిగిన స్తోమత వస్తుంది. దీని ముద్రని ఈ ముద్ర ద్వారా పురుషులకు పోస్ట్రేట్ సంబంధమైన వ్యాధులు అందరికీ తగ్గుతాయి, ఆడవాళ్ళకి తగ్గుతాయి, ఎస్పెషల్లీ మగవాళ్ళకి. ప్రాణముద్ర, అపాన ముద్ర, సమాన ముద్ర, సంజీవిని ముద్ర, కిడ్నీ ముద్ర, ఆకాశ ముద్ర, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఈ మాత్రం జ్ఞానం ఉంటే మీరందరూ యోగా టీచర్స్ అవుతారు. నేను రాసిన పుస్తకాల్ని ప్రస్తుతం భావిస్తున్నట్టుగా ఫ్రెండ్గా భావించిన మీ జ్ఞానం అందించే బాధ్యత నాది. నేను నా కోసం పుస్తకాలు రాసుకోలేదు, పరుల కోసమే పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాల్లో విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పలేము కాబట్టి అది అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో చెప్పబడతాయి. అది కొంతవరకు ఎవరో కూడుకొని రికార్డ్ చేసేవాళ్ళు చేయగలుగుతారు, తర్వాత తరాల వాళ్ళకి అందుతాయి, భద్రపరచబడి. నా పుస్తకాలే వాళ్లే చెప్పినా నేనే చెప్పాల్సిన పని లేదు. నేను అండర్స్టాండ్ చేస్తే వేరే వాళ్ళే ముందుకొచ్చి ఆ టాపిక్స్ని, ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళు వీడియో రూపేణ అందజేయచ్చు, వాయిస్ రికార్డుగా అందజేయచ్చు, వాళ్లే మళ్ళీ పేపర్లుగా రాసుకోవచ్చు, కరపత్రాలుగా రాసుకోవచ్చు, ఎన్నో రకాల ప్రచారం చేయొచ్చు, ధర్మ ప్రచారం. కానీ ఈరోజు శ్రవణ నక్షత్రం, సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మనందరి కులదైవం. కులదైవం పేరు తెలిసిన వాళ్ళు ఆయన్ని భావించవచ్చు, కులదైవం తెలవని వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావించవచ్చు. ఆనంద నిలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండల పైన 7 చక్రాల పైన మన దేహంలోనే సహస్రారం పైన ఏ దేవతా శక్తి ఉందో, ఏ సింగిల్ యాటమ్ ఉందో అది సైంటిఫికల్ గా ఈ రాబోయే పుస్తకంలో ఆ జ్ఞానాన్ని మీరు పొంది సోల్ నాలెడ్జ్ పొందండి. ఆ సోల్ నాలెడ్జే మీరు ఏ దేవతా స్వరూపం, పరమాత్మ, పరాశక్తిగా భావిస్తున్నారో యావత్ ప్రపంచం ఆ శక్తి మన బ్రెయిన్ లో
పర్మనెంట్ ఆటంగా ఉంది. సైన్స్ గా తెలుసుకోవచ్చు. ఏ మంత్ర యంత్ర తంత్రాల జోలికి పోకుండా కూడా వెరీ సైంటిఫికల్ గా, వేగస్ నర్వ్ మెడిటేషన్ గా, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ గా, బ్రెయిన్ నాలెడ్జ్ గా, చక్కటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ, సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తూ, పశువులకి, గోశాలకి, గోవుల్ని కాపాడుతూ, ఇలాంటి పతంజలి అంటే పతంజలి సూత్రాలని జస్ట్ వింటూ, ఇలాంటి యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేసి, వాళ్ళు కనీసం మనతో సమానంగా రేపొద్దున్న గృహస్థుగా జీవించాలి, వాళ్ళకి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేస్తూ ఆనందమైన జీవితం గడపచ్చు. దేనికైనా చెయ్యి ఎత్తే గుణం ఉండాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తానండి అని చెయ్యెత్తే చాలంతే. అప్పుడు కనీసం ఈ షోల్డర్ పెయిన్స్ అన్నా ఉండవు, షోల్డర్ ఎక్సర్సైజ్ అన్నా జరుగుతుంది. ఓం సహనా భవతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.